పిచ్చోళ్ళ పోస్టులపై స్పందించాలా? అవగాహన లేక ఏవేవో చేస్తుంటారు. నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు తెలుస్తారు. బండి సంజయ్ పై ఈటెల రాజేందర్ పరోక్ష విమర్శలు అంటూ చూస్తా ఉన్నాం. సో విచిత్రం ఏంటంటే కొన్ని చూపిస్తా మీకు మిత్రులారా. అంత దారుణంగా అంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంత భావదారిద్ర్యంగా ఉందో నాకైతే అసలు ఏంది ఇంత దారుణంగా ఉంటారు? ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత దారుణంగా విమర్శలు చేసుకుంటారా, ఇంత దారుణంగా కుట్రలు చేసుకుంటారా అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే బండి సంజయ్ పిఆర్ఓ స్వయాన పోస్టులు పెట్టినటువంటి సంఘటన కనబడతా ఉంది. ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి. కమలాపూర్లో బోనీ కొట్టిన బీజేపీ అంటూ చూస్తా ఉన్నాం కదా. బీజేపీ బలపరిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ కమలాపూర్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ర్యాకం శ్రీనివాస్. ఇక్కడ ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి ర్యాకం సంపత్ ఓటమి. ఉప్పలపల్లిలో 3-4 స్థానాలకి పరిమితమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు. భీమదేవరపల్లి మండలం రసూల్పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మహేష్ విజయం. అర్థమైంది కదా. అసలు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపన్నాడు. అక్కడ ఈటెల బలపరిచిన అభ్యర్థి ఓడిపోయిందని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ మనుషులే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉందో చూడండి ఒకసారి. అంటే ఈటెల రాజేందర్ బీజేపీ కాదా, వేరే పార్టీనా? మరి ఆయన ఆ పార్టీ కాకపోతే ఆ పార్టీ సస్పెండ్ చేయండి. మరి ఆయన ఏ పార్టీ తేల్చండి, మీరే చెప్పండి కదా. అంటే ఎంత ఘోరాది అఫీషియల్ పొజిషన్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఇవి ఇట్లా ప్రచారం చేస్తుంటే బీజేపీ బాగుపడదా? తెలంగాణలో బాగుపడే అవకాశం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి మీరు. ఇంత దారుణమైన పరిస్థితే బీజేపీలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.